హార్మోనియం అమ్మబడును. 3 సెట్లు ఒరిజినల్ జర్మన్ జూబ్లేట్ రీడ్స్. ఈ హార్మోనియం తెనాలిలో దీపాల సుబ్రహ్మణ్యం హార్మోనిస్టు గారి దగ్గర అందుబాటులో ఉంది. కొనదలచిన వారు సంప్రదించండి. ఈ యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. నే పొరపడి శ్మశానమునకై వెళ్ళదను. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతా ఆవరించి కన్నులున్న వారిని గుడ్డివాదులు చేయుచున్నది కదా. ఈ అంధకారము
మొన్న మొన్ననే దేహం పూర్తి అస్పృశ్యత సంతరించుటకు ఇక అస్పృశ్యత సంతరించుటకు
టికెట్ తీస్తే 8 అవుతుంది. ఇంకా వచ్చేస్తుంది. ఎచ్చటి ముందుగా దీనారాన్ని సూర్యగోచరం అవుతున్నది. అట్లా పెట్టి ఉంటుంది. ఇది పరిగుంపగా ఒకసారి ఇది పరిగుంపగా నాయనా సీత నాహిత ఎన్నున్నాను తండ్రి బంగారు కొండ నిండుగా జీవించు నూరేళ్ళునిండా
ఈడు నీ కొడుక అమ్మా గతించే నీకు సత్యముందేరా ఈ వల్ల కాదు ఎందుకు కావాలి కాయమలను కానీ సాహసం చేసి ఈ అర్ధరాత్రి మా తోడు లేక ఈ కాదు గిట్టిలో నీ చరిత్ర ఏమో జరించుకును ఇచ్చిన కష్టముగా నువ్వు తీరవు కదా మాల్ని ఓ పుచ్చుడా నీవు నాకు కడి పుచ్చుడుగా తోచుతున్నాడు నేను ఈ కాశ్యపురములో ఒక విప్రుడు ఎంత దాసుని మహాత్మ నీ పేరు ఈ కాశ్యపురములో నన్ను హంసనారి జంగురయ్యా చనిపోయిన వీడు ఒక్కగానే ఒక్క కుమారుడు మహాత్మ సమయమునా
ఇచ్చటి కాటి చట్టమును బాగుగా గుర్తుంటున్నావే. ఎవరు కానీ దహింపవలసిన సాగులు వచ్చి నాకు చూపి చెల్లింపవలసిన కాటి సుంకము చెల్లించలేని హనగారు మొదటి నింపడం ముందులా తెలుగుదానిగా ఉన్నావు కానీ నేను పేదల మీద మాకేమి భాగ్యవంతురాల మీద మాకేమి భాగ్యములను మాకు రావాల్సిన స్థితుల కంటే నేను ఎప్పుడు అపేక్షించను. మాడొకటియో పిండము దండరమ్మును ఒక పాతయో మాకు చూడగానే సేవలు దహింపడినను కఠినాత్మని హెచ్చరించను.
రాజకాంతని ఒకప్పుడు రాజదేవిని కానీ కాలవైకల్యం వచ్చే ఉత్తమం పడుగు బాసే నేనిప్పుడు శరీరం మాత్రం విధువనయ్యున్నారు మహాత్మా నీకేమో తెలియదు కదా నేను భక్తులను ఇప్పుడు నీవంతా ఉన్నారు ఫలము శరీరం మాత్రమే కాదు బాగుగా ఆలోచించుకును నీవంతా ఏమీ లేదా
రాజుగారి వద్దకు వెళ్ళి బాధయో పాపయో అడిగేవాడు. ఆవిడ కాస్తంత వీలు కూడా తొలగిలవచ్చు. ఇదేంటో నిర్వచనం తెలియదు స్వామి. పన్నగ ముద్రతం కలవా పన్నగ ముద్రతం కలవా ఒక బాలసభను నా కాలికి తగిలి వచ్చింది. నేను అంతమంది చెల్లించిన దారుణం ఆ కలయవరకు మనలో ఒకటి నేను పరికించుందా యమకీకరణ కోడిన రాజభటుల చోటికి వచ్చి రాజభటులను చెప్పితే నా గడులో పడవేసి దొంగ 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 చిక్కనే అనుచు నన్ను తన్నుచు రాజస్థానమునకు నన్ను కొనుక్కోవా విచారించుకుంటే నా తల కుట్టించిన యాగృతించిన స్వామి. ఇంతకు మించి నేనే పాపకర్మ వరకు స్వామి. సంభవించేది సేవకులు ఎవరిపైనా నేరం ఆరోపించిన తోడనే న్యాయాన్యాములు కూడా విచారింపకుండగా నిరపరాధులను శాపరాధులుగా శిక్షించుచుండునా ఇలాంటి సంకోచించవలదు.
విడతితి రాజమైనను సగవింగుల కుల కాంతమైనా కళ్ళని కొడుకునైనా సగటి వల్లకాటికి అధికారమచినపుడైనా మన సత్యములకు మెచ్చి పార్వతీ పరమేశ్వర ప్రత్యక్షంగా కూడిదాన్ని అన్నము హరహర మహదేవ శంభో మహదేవ శంభో కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.